హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. ఈరోజు మీకోసం ముద్ద వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా పల్లీలు లేకుండా. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక కప్పు దాకా నువ్వుల్ని వేసుకోవాలి. పల్లీలు ఎక్కడ వేయాల్సిన అవసరం లేదండి. నువ్వులు, ఇలాచి, లవంగాలు వేస్తే సరిపోతుంది. వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. చూడండి, వేయిన తర్వాత వీటిని ఇప్పుడు చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అంతకంటే ముందు కొంచెం అంత ధనియాల పొడి, దాని తర్వాత వేయించుకున్న నువ్వులు, ఇలాచి, లవంగాల్ని వేసుకోవాలి. ఇలా సన్నగా మిక్సీ పట్టుకోవాలి, పొడి అన్నది చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిలోకి ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా కారం, చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు దీంట్లోనే వేసుకోవాలండి. కర్రీలో వేయాల్సిన అవసరం లేదు, మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి పొడి చేసుకోండి. మొత్తం కలిసిపోయాక దీంట్లోకి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే పేస్ట్ అన్నది చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయని వాటర్లో కడుక్కొని ముద్ద వంకాయలాగా కోసుకొని ఆ పేస్ట్ని వంకాయల్లోకి నింపుకోవాలి. చూడండి, ఇలా నింపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. పేస్ట్ అన్నది కొంచెం మిగులుతుంది కదా, అది కూడా పక్కన పెట్టుకోండి. వాటర్ పోసుకొని దాంట్లో ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దీంట్లోకి ఒక పావు దాకా ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడయ్యాక దీంట్లోకి కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకోవాలి. చిటపటమన్నాక దీంట్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. అలాగే దీంట్లోకి కొంచెం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేయాలి, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత పసుపును వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లోకి వేసుకోవాలి. ఈ వంకాయల్ని మీడియం ఫ్లేమ్ మీదనే మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. మసాలా అన్నది అంత రుచిగా ఉండదు. చిన్న మంట పెట్టుకొని మూత పెట్టుకొని వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ వంకాయల్ని తిప్పుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి మెల్లిగా వెనకకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చిన్న మంటలోనే. వంకాయ మెత్తపడ్డదో లేదో చూసుకోవాలి. చూడండి, వంకాయ అన్నది మెత్తపడ్డది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంత చింతపండు రసం వేసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదు, మరి పుల్లగా అయిపోతుంది. కొంచెం అంత చింతపండు రసం, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ మిగిలి ఉంటుంది కదా, దాంట్లోకి కొంచెం వాటర్ని పోసుకొని దీంట్లోకి వేసుకోవాలి. మీకు గ్రేవీ కావాలంటే కొంచెం అంత వాటర్ని పోసుకోవాలి. నేను పోసుకున్నానండి, అది చూపించలేకపోయాను, స్కిప్ అన్నది మిస్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వంకాయని బాగా ఉడికించుకోవాలి.
వంకాయలు ఉడకాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా కుడక పొడిని వేసుకోవాలి. అంతే రెడీ, ముద్ద వంకాయ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.